అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అంబేద్కర్ విగ్రహానికి ప్రజావేదికలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజావేదికలో సీఎం రిలీఫ్ ఫండ్ 7,10,000 రూపాయల చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఒక్క కంపెనీ గానీ ఒక్క ప్రాజెక్టు గానీ తెచ్చిందా, కనీసం యువతకు ఉద్యోగ ఉపాధినైనా కల్పించిందా అని మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే కేంద్రం పెద్దలతో మాట్లాడి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సీఎం చంద్రబాబు నాయుడు తెచ్చారని హర్షం వ్యక్తం చేశారు. చెక్స్ ఏది కూడా సీఎంఆర్ఎఫ్ సంబంధించి ఏ ఒక్క అంటే ఇంజనీరింగ్ కానీ ఇంకోటి కానీ ఎవరు ఇచ్చినట్టు గుర్తులు లేరు. నాకు తెలియదు, మరి మీకు తెలిసేమో. రాలేదు. కానీ చంద్రబాబు నాయుడు ఇంత ఆర్థిక పరిస్థితులు ఇంత కష్టాలున్నా కూడా మనకి ఇప్పుడు ఒక 16 మందికి ఇచ్చారు. ఇంకో 10 మంది రెడీ అవుతున్నాయి. అలాగా అట్లా కాకుండా ఇంకొక కమ్మదూరు మండలానికి సంబంధించి నిజంగా ఒక బీద కుటుంబం కన్వీనర్ తీసుకొచ్చాడు ధనంజయని. అతని ద్వారా అతనికి 15 లక్షలు 16 లక్షలు ఖర్చు అవుతుందంటే 10 లక్షలు రికమెండ్ చేయడం జరిగింది. అది ఇంకా శాంక్షన్ 1,000 రూపాయలు 7,10,000 రూపాయలు చెక్కం ఇదిలో ఉంది. ఇంకొకరికి కూడా అలాగే కొనసాగుతుంది. అంటే ఇదే కాదు, అంటే ఇది నిజంగా అవసరం మన ప్రాంతానికి. అంటే మనం అందించగలుగుతాము, అప్పుడే మనం ప్రజానాయకుడిగా ఉండగలుగుతాం. ఇప్పుడు మీ ముందే 15 మందికి చెక్కులు కూడా అందజేస్తాం. ఏదేమైనా కూడా రాబోయే కాలంలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి.